ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ. మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న కవిత. గురుకురాల్లో విద్యార్థులకు భోజన మెనూలో చేపలు. మంత్రి పొన్నం హామీ. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్త రాకేష్ ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగి చూసిన వైనం ఎన్నిటి ఫలితంగా కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను. ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి. సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు, ఆయన మీద రెహమత్ నగర్ లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. నేను తమ్ముడు రాకేష్ క్రిస్టఫర్ గారికి, వారి కుటుంబానికి, వారి శ్రీమతికి, వారి కూతురికి, వారి కుమారుడికి, వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సునీత గారు, కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి, మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోరాడి ఓడిన పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులను కలిశారు కేటీఆర్. మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని, ధైర్యంగా ఉండాలని చెప్పి ఎన్నికల్లో సునీత గోపీనాథ్తో పాటు వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని అభినందించారు కేటీఆర్. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న కవిత నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఇవాళ మెదక్ జిల్లాకు నిన్న రావడం జరిగింది. మెదక్ జిల్లాలో మరి మా పర్యటన ప్రారంభం అవడమే నవంబర్ 14వ తారీఖు కాబట్టి రండి వరలక్ష్మక్క, ఇస్మాయిల్ అన్న రండి తొందరగా, ఇటు ఒక చేరి రండి ఇస్మాయిల్. జనం బాటలో భాగంగా మరి మెదక్ జిల్లాకు రావడం జరిగింది.
మెదక్ జిల్లాలో ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఉన్నాయి, మెదక్ అండ్ నర్సాపూర్. ఇతరత్ర మండలాలు ఉన్నప్పటికీ కూడా 2 నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. మరి మేము మా పర్యటన ప్రారంభించడమే నర్సాపూర్లో మరి విఎన్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు వాళ్ళ పాఠశాలలో చిన్న పిల్లల్ని విద్యార్థులతోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకొని ప్రారంభించినాం. మరి నేను చాలా బలంగా నమ్మేటటువంటి అంశాల్లో ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా చిన్న పిల్లల్ని వృద్ధులను బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా బాగుపడుతుందని బలంగా నమ్ముతాను. అనేక చట్టాలు ఉన్నాయి పిల్లల ప్రొటెక్షన్ కోసం, అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం, కానీ అవి అమలు అవ్వడం లేదు. వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా. అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది. ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క RRRలో వాళ్ళ భూములు పోతున్నాయి, ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి, ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు. అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే RRRలో నర్సాపూర్ మండలంలో 13 విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా చెప్పారు. అక్కడ దాకా మంచిగా వచ్చిన రింగ్ రోడ్డు రెడ్డిపల్లి రాగానే ఇట్లా వంకరమైంది. నా మాటలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. నీటిలో నీరు గట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రాగానే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగింది. మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు 3 పేర్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి. వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు. తద్వారా చిన్న రైతులు దాదాపు 56 మంది రైతులకు వాళ్ళది 59 ఎకరాలు పోతుంది. అంటే 56 మంది రైతులు 59 ఎకరాలు అంటే అందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. అంగన్వాడీలో చదివే విద్యార్థులకు కుట్టించినటువంటి యూనిఫామ్లను పోషకాహారం పంపిణీ చేశారు గరిమా అగర్వాల్. అందరికీ నమస్కారం. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఈనాటి చిల్డ్రన్స్ డే కార్యక్రమంకి గంభీరావుపేట్ మండల్లో ఇక్కడ కొత్త అంగన్వాడీ సెంటర్ ఇనాగ్రేషన్కి, మన పిల్లలతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్కి వచ్చిన అన్ని అతిథులు, అధికారులు, ప్రెస్ మిత్రులు, ఇక్కడ వచ్చిన పిల్లలకి పేరెంట్స్లు అండ్ ముఖ్యమైన వాస్తవమైన ఇవాళ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన చిన్న పిల్లలు, మీకి అందరికీ పేరుకి నమస్కారం. ఎందుకంటే ఇవాళ డే మీ డే తెలుసు కదా, చిల్డ్రన్స్ డే ఇవాళ 14 నవంబర్ అంటే చిల్డ్రన్స్ డే కదా. ఎవరి బర్త్డే ఇవాళ? ఎవరి బర్త్డే? Chacha Nehru. Why was he called Chacha? Because he was like an uncle to all the children. So, in memory of his love towards the children, manamu every year Children's Day program pedta unnam. Children gurinchi maatladali ante manamu ప్రభుత్వం నుంచి 0 to 6 ఇయర్ ఉన్న పిల్లల కొరకు ICDS ప్రోగ్రామ్ కిందికి అన్ని అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేశాం. NEP ప్రకారం ఇప్పుడు మన రాజ్యంలో స్కూల్లో కూడా ప్రీ స్కూలింగ్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత కూడా మనము రివ్యూ చేసినప్పుడు మాకు తెలిసిన విషయం అంటే ఇంకా కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, అంగన్వాడీకి వెళ్ళట్లేదు, స్కూల్ ప్రీ స్కూల్కి వెళ్ళట్లేదు, ప్రైవేట్ స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. అది మన జిల్లాలో ఆ ఫిగర్ 0గా ఉండాలి. 100% పిల్లలు ఎవరైనా ఒక స్కూల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్కి తెలుసు అంటే మన అంగన్వాడీ సెంటర్కి వచ్చినప్పుడు 9 AM వాళ్ళకి అందరికీ ఎగ్స్ ఇస్తున్నాం కదా. దీని తర్వాత భోజనం వేస్తున్నాం. దీని తర్వాత మళ్ళీ 3 to 4 o'clock ఒక కుర్కురే కానీ స్నాక్స్ ఇస్తున్నాం. వారు మిగతా స్నేహితులకు చూసి జల్దీగానే నేర్చుకుంటారు, తింటారు అండ్ ముందుకు వెళ్తారు.
అదే మీరు ఎఫర్ట్స్ ఇంట్లో వెళ్తే ఇస్తే అది చేయరాదు. సో అది ఒకటి మీ అందరితో రిక్వెస్ట్ ఉంటే మీరు డైలీగా రెగ్యులర్గా పిల్లలకి స్కూల్కి పంపించాలి. అక్కడ వాళ్ళకి గ్రోత్ మానిటరింగ్ చేయాలి. ఎందుకంటే మన పెద్ద పిల్లలు స్కూల్ వెళ్ళినప్పుడు ఒక రిపోర్ట్ కార్డ్ వస్తుంది కదా, ఏం సబ్జెక్ట్లో ఇంత మార్క్స్ వచ్చింది. ఇప్పుడు చిన్న పిల్లల కొరకు ఇది ఒక స్కోర్ కార్డ్ తెలుసా అన్ని. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో బ్రాహ్మణ సంఘాలు కీలక పాత్ర ఉందని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఫెడరేషన్ ప్రతినిధులు ఐటీ మంత్రి శ్రీధర్బాబును కలిసి ఉప ఎన్నికలో కాంగ్రెస్కు బ్రాహ్మణ సంఘాల సంపూర్ణ మద్దతు అందించిన విషయాన్ని తెలియజేశారు. మంత్రి ఇచ్చిన సూచనలు దిశానిర్దేశాల మేరకు నవీన్ యాదవ్కు సంఘాలు మద్దతు తెలిపాయని నాయకులు సమావేశంలో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ అండ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్బాబు గారిని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బ్రాహ్మణ పెద్దలు మరియు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ నాయకులు కలవడం జరిగింది. సందర్భం ఏంటంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బ్రాహ్మణులు ఓట్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి దోహదపడాలని వారి యొక్క పిలుపు మేరకి అందరం కూడా పనిచేయడం జరిగింది. అనుకున్న విధంగానే మాకున్నటువంటి 7-8 వేల ఓట్లలో దాదాపుగా 5,000 పైన ఓట్లు పోలేని, అందులో 4,000 దాకా కూడా కాంగ్రెస్ పార్టీకే వేయడం జరిగింది. ఈ విజయం అనేది ఊహించిన విధంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, మా శ్రీధర్బాబు గారు చెప్పినట్టు నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో దాదాపు 25,000 మెజార్టీతో గెలవడం జరిగింది. మేము ఆ రోజే చెప్పాం ఎన్నికల ముందే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. రాబోయే రోజుల్లో పువ్వు చెవులకి కారు షెడ్లకి ప్రజల హృదయాలను నత్తుకునేది చెయ్య గుర్తు. భాగ్యనగరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జయకేతను ఎగరేస్తుంది. ఒక భ్రమలో ఒక పిచ్చుల జనాలను పెట్టి తెలంగాణ ఇచ్చిన వాళ్ళని వదిలేసి తెలంగాణ తెచ్చిన వాళ్ళం అని చెప్పి రాజ్యం వెళ్ళి అన్ని విభాగాల్ని, అన్ని మంత్రి పోర్ట్ఫోలియోలని, అన్ని చట్టబద్ధమైన విభాగాల్ని విధ్వంసం చేశారు గత 10 ఏళ్లలో. ఈ రోజున మరి మా ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా శ్రీధర్బాబు గారితో కూర్చుని ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోని అన్నిటినీ సరిదిద్దుతూ సమతుల్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా అన్ని పథకాలని ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మేము మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఈరోజు మా ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మా ముఖ్యమంత్రి గారు, మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు గారు ఏవైతే కమిటీలో మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానాలు ఇచ్చారో ప్రజలకి, ముఖ్యంగా బడుగు వర్గాలకి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 రూపాయల కిలో 6 కిలోల బియ్యం, సన్న బియ్యం పర్ హెడ్ ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా పెన్షన్లు కూడా మొదలైనవి, రేషన్ కార్డులు వేయడం మొదలైంది. ఈ విధంగా ఒక్కొక్క పథకాన్ని ఒకటి 200 యూనిట్స్ కరెంట్ అయితే చాలా సగౌరవంగా కరెంటు విషయం నడుస్తుంది. ఎందుకంటే 200 యూనిట్ల కంటే తక్కువ ఉండే కరెంటు వాళ్ళకి గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ అధికారులు వెళ్లి ప్రత్యేకంగా మెదక్ మెడికల్ కాలేజీకు కేటాయించినటువంటి సీట్లను కొడంగల్ మెడికల్ కాలేజ్కు తరలించుకుపోయిండు రేవంత్ రెడ్డి అని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఎక్కడ కూడా ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం కనిపిస్తలేదు. మెడికల్ కాలేజ్ ఇచ్చిరు ఇక్కడికి, అందులో 100 సీట్లతో ఇచ్చిరు. హాస్టల్ భవనం సరిగ్గా లేదని 50 ఇప్పుడు కొడంగల్ పట్టుకపోయారు 50 సీట్ల అందుకే. ముఖ్యమంత్రి గారు, మీరు ఒకవేళ మెదక్ల ఫెసిలిటీ బాగాలేకపోతే బాగా చేయాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మీ కాన్స్టిట్యున్సీకి పట్టుకపోవడం అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండేటటువంటి నర్సింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తక్షణమే మంచి భవనాలు కట్టాలి. ఎందుకంటే 180 కోట్లు శాంక్షన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది భవనాల కోసం. నర్సింగ్ కాలేజ్కి 20 కోట్లు శాంక్షన్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కానీ 20 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే అందులో ఓన్లీ 12 ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్వైర్ అయింది. కాబట్టి ఈ ఫండ్ అంతా కూడా ఆగిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ రావాల్సిన సీట్లను సీఎం గారు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మెదక్ జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి రావాలి. అయితే ఈ లోపల ఇవన్నీ సగం చేసిన పనులు కాబట్టి ఏం జరిగిందంటే ఆ హాస్పిటల్ని టీచింగ్ హాస్పిటల్ చేసి ఇప్పుడు అది నా గర్కానా ఘాట్కా అన్నట్టు అయిపోయింది. అటు ఫుల్ టైం హాస్పిటల్ కాదు, ఇటు పిల్లలు నేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. సో మెదక్ జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది.
గురుకులాల్లో భోజన మెనూలో చేపలు పెట్టేలా చూస్తామని మాట ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకులాల్లో భోజనం మెనూలోని చేపలు పెట్టేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎప్పుడు 50-60 కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి 123 కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు. సరే ఈరోజు మత్స్యశాఖకు రావటం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులల్లో 88,000 కోట్ల చేప పిల్లల్ని, అట్ ద సేమ్ టైం 300 చెరువులల్లో 28 కోట్లతో చేప రొయ్య పిల్లల్ని ఇచ్చేటువంటి ఈ బ్యాగ్ రావడానికి, ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకొక ప్రధానమైన కారణం, ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కనే కూర్చున్న పొన్నమన్న శ్రీరన్న ఇట్ట కాదు, మీ అంతా స్పష్టంగా చెప్పాను నేను క్యాబినెట్కి కానీ, అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక చెప్తా ఉన్నా. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. గతంలో నేను ఫ్లో లీడర్గా ఉన్నా. చేపలు వదలడానికి వచ్చినటువంటి బండికాడ నిలబడితే 1,00,000 చేప అంటే 1000 కూడా వదిలేది కాదు. అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు, సైజు కూడా 10-20 mm సైజు పిల్లలు. కానీ ఈరోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప, పెద్ద చేప మనం చెరువులో వదిలినామన్నమాట. మత్స్యశాఖ ఈ శాఖ ద్వారా 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీరందరికీ కూడా జీవనోపాధి కలగాలంటే, వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే, వీరందరి జీవితాల్లో మత్స్యశాఖను ఇంకా మెరుగ్గా తీసుకుపోయి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా 88 కోట్ల చేప పిల్లలు, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అధునాతనమైనటువంటి పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడర్నైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడర్న్ మార్కెట్ కూడా శాంక్షన్ చేయాల్సిన సందర్భం. దానివల్ల హుస్నాబాద్కు అక్కన్నపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ అన్నారు, అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పశు సంపద ఎక్కువ, ఇక్కడ పాల ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ మెట్ట ప్రాంతం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉపాధి అవకాశానికి మార్గం పశు గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తా ఉన్నారు, గుడ్డు మాత్రమే. చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు. అది కూడా వాస్తవంగా ఫిష్ అనేటువంటిది కొంత బలమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఫుడ్ కాబట్టి అది తప్పకుండా బలైన వర్గాల శాఖ మంత్రిగా మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనూలో తప్పకుండా పెట్టిస్తాం. మీ ఆకాంక్షనే స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ గోపాల మిత్ర. వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను గతంలో మీరు మంత్రిగా కాక మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని సిద్ధకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. హైడ్రా పేరుతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రంగనాథ్కి బాధిత ప్రజలు విన్నవించుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో సిద్ధకుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి స్థానికులకు భరోసా ఇచ్చారు. దాన్ని చెరువుగా తయారు చేసుకోవాలి. ఒకవేళ చెరువులో ఆల్రెడీ నివాస గృహాలు వచ్చి ఉంటాయి కనుక అది చెరువులో కట్టిన FPL కట్టిన దాని జోలికి హైడ్రా కాదు కదా, ఎవరు వెళ్ళినా ఇల్లు కూలగొట్టాలనేటటువంటిది చేసి చెరువులు చేయాలనేది అది ప్రభుత్వ అభిమతం కాదు, హైడ్రా అభిమతం కాదు. హైడ్రా పేరు వాడుతున్నారని కూడా మీరు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు మీకు ఎందుకంటే ఈ డౌట్లు వచ్చి మమ్మల్ని ఒక భూతంగా చూపించి హైడ్రా వస్తుంది మీరు జాగ్రత్త అని చెప్పి ఇక్కడ కలెక్షన్లు కర్రలేపుతారనే దాంతో వచ్చింది. మార్కింగ్ చేసింది మీరు అందరూ దుడుకోవచ్చు, వీలే చేసేస్తారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్మలవంచ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహాణీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతును 4,000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన దగ్గర ₹1 కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహాణీ ఇస్తామని రికార్డ్ అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. మాట
అంటే నేనే పెదవాను అనుకుంటావా? ఇక నేనే అటోలే నువ్వు సార్ నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పినా 2 days వరకు ముచ్చట్లు చెప్తానన్న కూడా చెప్తా, అది కూడా చెప్తా. నీ చెప్తా నీ మంచి కోసం నాకేం రాదని ఇప్పుడు కూడా చెప్తాను. నీ మంచి కోసం చెప్తానని నన్ను అపార్థం చేసుకుంటా. నువ్వు ఏం చెప్పాలి? లాస్ట్ విషయం నీ ఉద్యోగం కాపాడుకోమని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. నీ పొట్టని కొట్టాను, నీ పొట్టని కొట్టాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను. నీ పొట్టని కొట్టాను. ఒక్క మాటగా కొన్నాను. నీ ఏ వీడియో ప్రమాణం చెప్తా. నువ్వు నీకు నాకు బాగా నువ్వు చెప్పుడు ఒక మాట. ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ ఇది? కనీసం అట్లా మా తమ్ముని పేరు అంటే చెప్తాను. ఇతను తమ్ముని పేరు చెప్పినప్పుడు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన నువ్వున్నావు, సార్ ఉన్నాడు, నువ్వున్నావు, సార్ అప్పుడు చెప్తాడు, గుంజుకొని పోయినావు. భలే మాట్లాడతారు. అది ఎట్లా మాట్లాడాలి? ఏం అడగలేదు. నేనే నాకు దాసుకోమని చెప్పిన, నాకు వద్దని చెప్పాను. చెప్పనా రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి పేపర్లు? మరి ఎందుకు లోపల పెట్టినావు? ఎందుకు పోతాడు బయటికి? బయటకి ఎట్లా పోతాడు? ఆ పేపర్ల కాడ ఉన్నానా బయటకు వెళ్ళిన సార్ తోటి నువ్వు బయటకి ఎప్పుడు పోయినా సార్ సంతకం పెట్టినప్పుడు కూర్చున్నారా? సిగ్నేచర్ పెట్టుకున్నావు, సార్ కాడికి వచ్చినాక నువ్వు కూర్చుకొని లోపల పెట్టుకున్నావు. ఇది సలుగు మల్లయ్య, నాది కొమలవంచ. పోలియో పానీల గురించి గత 4 రోజుల కింద అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది, పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టినాక డీటీ సార్ ఏమన్నా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు. సార్ నా దగ్గర రూపాయలు లేదు సార్ అంటే ఇవ్వాలి కదా, అందరు ఇస్తారు కదా అన్నాడు. లేదు సార్ అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెత్తంటే లేదంటే ఇచ్చి తీసుకుపోమ్మా అన్నది. ఇచ్చి తీసుకుపోమ్మని గుంజుకొని బ్యూరోలో పెట్టింది అందులో అటెండర్. అదే సంగతి. 4,000 డిమాండ్ చేసింది. దేనికోసం? పోలియో పానీల గురించి. కంపల్సరీ ఇవ్వాల్సింది, అందరు ఇస్తారు, నువ్వెందుకు ఇవ్వవు అని గుంజుకొని బ్యూరోలో పెట్టాడు. బీహార్లో బీజేపీ గెలుపు అధర్మమని అన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్. నితీష్ని గెలిపించడానికి 30,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుండి పంచి గెలిచారని ఆరోపించారు ఆయన. బీహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసిన దుర్మార్గాలు ఎన్నో ఇప్పుడు మన ముందు కనబడుతున్నాయి. వాళ్ళ గెలుపు థంపింగ్ మెజారిటీగా, అసలు మోదీకి అప్రతిహత విజయాలు, లేదంటే ఇలాంటి విజయం గతం ఎన్నడూ లేదని చెప్పుకుంటున్న మోదీ గారు చేసింది ఏంది? నితీష్ కుమార్ను ఫేవర్ చేసుకోవడానికి. ఎందుకంటే నితీష్ కుమార్ని గెలవకపోతే ఆయన మద్దతు విరమిస్తే ఈయన ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి చేయాల్సిన అకృత్యాలన్నీ ప్రభుత్వం తరఫున చేసింది. ఎలక్షన్ కమిషన్ కామ్గున్నది. ఒకటేంది 65 లక్షల ఓట్లను తీసివేయడం అయితే, రెండవది ప్రతి ఇంట్లో మహిళకు 10,000 రూపాయలు. ఇది ఎంత? 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా పంచడం అనంటే ఇంతకంటే ఏమంటారు, ఓటును బ్రైబ్ చేయడానికి ఇంతకంటే ఏమున్నది? ఓటును ఒక రకంగా మహిళ ఓటును అంటే అక్కడ ఉన్న 2.5 కోట్ల కుటుంబాల్లో ఇలా ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చినట్టు కదా. ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్న మహిళ ప్రతి ఒక్కరికి కూడా 10,000 ఎన్నికల సందర్భంగా మొదటి దశ తర్వాత ఇక మేము గెలిచినామని చెప్పుకుంటారు. 30,000 కోట్ల రూపాయలు ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పక్షం నుంచి పంచగలుగుతుందా? ప్రజల సొమ్మును బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవడానికి, నితీష్ కుమార్ను గెలిపించడానికి మోదీ చేసిన, ఈసీతో కలిసి చేసిన ఈ అకృత్యము భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మేము కూడా రేపు ఎన్నికలకు ముందు 10,000 రూపాయలు మహిళలకు ఇస్తా అంటే ఒప్పుకుంటారా? అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందంటేనే ఇలా మోదీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక సెల్ అయిపోయింది, లేదంటే ఒక మోర్చా లెక్క అయిపోయింది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తే మోదీ ప్రభుత్వానికి జంజీనే కాదు, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అకృత్యాల వల్లనే భవిష్యత్తులో బీజేపీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది. రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడానికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అక్కడ ఎంఐఎంతో కలిసి ఏం చేసిండ్రు, జనసురాజ్ పార్టీతో కలిసి ఏం చేసిండ్రు, ఎలక్షన్ కమిషన్తో కలిసి ఏం చేసిండ్రు అనేది మొత్తం దేశం మొత్తం చర్చ జరుగుతున్నది. కానీ వాళ్ళకి అవన్నీ కావు. మాకు గెలుపు వచ్చింది, ఎట్లా గెలిచినామనేది మాకు అనవసరం.
మేము గెలిచినమా లేదా అనే ఒక చర్చ పెట్టుకుంటున్నారు తప్పితే ఇది భారత రాజకీయాలకు భారత ప్రజాస్వామ్యానికి ఒక మచ్చగా బీహార్ ఎన్నిక ఉండడం అయితే దురదృష్టకరం. డెఫినెట్ గా రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద దేశవ్యాప్త ఉద్యమం చేస్తాడు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని బతికించడానికి చేస్తున్న ఉద్యమంలో భాగంగా మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు, మోదీ అనుసరిస్తున్న ఏదైతే ఈ ఫాసిస్ట్ విధానాలు లేదంటే ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీనో డెఫినెట్ గా రాహుల్ గాంధీ ఎదుర్కొంటాడు. రేపటి ప్రధాని రాహుల్ గాంధీ అయితేనని భయంతోనే బీజేపీ లాంటి కుట్రలు చేస్తున్న పరిస్థితిని గమనించాలి. అన్నిటికంటే ముఖ్యంగా టీడీపీ ఇటు నితీష్ కుమార్ లేకపోతే, చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే ఆయన ప్రభుత్వానికి ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళిద్దరి పట్ల భయము, భక్తి, ప్రేమను చూపిస్తున్నారు తప్పితే ఇంక ఏ రాష్ట్రం గురించి ఎవరి గురించి కూడా మోదీ గాని బీజేపీ ప్రభుత్వం గాని ఆలోచిస్తలేదు. గతంలో 60,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చిండ్రు, జమ్మూ కాశ్మీర్కి 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిండ్రు. కానీ ఈసారి నేరుగా ఓటర్కే 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది ఒక రకంగా అది బీజేపీ పతనానికి, మోడీ బలహీనపడడానికి ఇది ఒక దిక్సూచిగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలుపై విధిస్తున్నటువంటి ఆంక్షలు వ్యతిరేకంగా రైతులు ధర్నాకు దిగారు. కలెక్టరేట్ గేటుని నెట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రద్దు చేయాలని, ఇలాంటి బయట కాంటాలు పెట్టి కొనుగోలు చేయకూడదని, పత్తి తేమ శాతం ఏదైతే ఉన్నదో 12 నుండి 20% సడలింపు ఇవ్వాలని, జిల్లాలో ఉన్న ప్రతి జీనింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేసే విధంగా జీనింగ్ మిల్లు యజమానులకు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏకాదశి పర్వదినం శనివారం రావడంతో సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యధిక సంఖ్యలో జరుపుకున్నారు భక్తులు. జోడించుకోండి, కళ్ళు మూసుకోండి, ఒక్కసారి సత్యనారాయణ దేవుని ప్రార్థించండి. కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ. మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న కవిత. గురుకులాల్లో విద్యార్థులకు భోజన మెనూలో చేపలు. మంత్రి పొన్నం హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.